హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ వ్లాగ్స్ కుక్ విత్ ఉషా. పండగ సమయంలో టైం వేస్ట్ కాకుండా ఫిక్స్డ్ మెస్సులు ఉన్న కిటికీలను కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని చూపించబోతున్నాను. ముందుగా కిటికీ గ్రిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఇలా పెయింట్కి వాడని బ్రష్ని తీసుకుని దీంతో డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. చాలా ఈజీగా జస్ట్ 2-3 మినిట్స్లో మనకి డస్ట్ అంతా కూడా ఈ బ్రష్ వల్ల క్లీన్ అయిపోతుందండి. ఇలా డోర్స్ దగ్గర మూలల్లో కూడా చక్కగా ఈ బ్రష్ తోటి క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సర్ఫ్ ఎక్సెల్ కానీ లేకపోతే విమ్ లిక్విడ్ కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని టూత్ బ్రష్ తోటి గ్రిల్ అంతటిని కూడా సర్ఫ్ వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలా టూత్ బ్రష్ను ఉపయోగించడం వలన ప్రతి మూలకి మనకి చెయ్యి అయితే ఈజీగా వెళ్ళదు కదండి. అదే టూత్ బ్రష్ను ఉపయోగించామంటే ఎటువంటి చిన్న చిన్న కార్నర్స్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయి, తలతల మెరిసిపోతుంటాయి. చేతులకు కూడా ఏదైనా చెక్కపేడలు అవి గుచ్చుకుంటాయనే భయం కూడా ఉండదు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తోటి నీట్గా డ్రై చేసేసుకోవాలి. ఇలా డ్రై చేసేసుకున్నట్లయితే చూసారు కదా, మరలా మనం కొత్త పెయింట్ వేసినట్లుగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి డస్ట్ కూడా అస్సలు ఉండదు. ఈ విధంగా నీట్గా గ్రిల్ని అయితే క్లీన్ చేసుకున్నాం కదండి. అయితే ఇప్పుడు మావి ఫిక్స్డ్ మెస్సులు అనమాట, అంటే ఓపెన్ కావు. ఇలాంటి మెస్సులను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను. తడి లేకుండా ఉండేటువంటి నార్మల్ టూత్ బ్రష్ తోటి డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. మనం గ్రిల్ని ఎప్పుడైతే డస్ట్ని క్లీన్ చేసామో అప్పుడే ఈ మెష్ని కూడా క్లీన్ చేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం కావడం కోసం వన్ బై వన్ చూపిస్తున్నాను. దీనిని పెయింట్ బ్రష్తో కాకుండా ఇలా టూత్ బ్రష్ తోటే క్లీన్ చేసుకుంటేనే మనకి డస్ట్ అనేది చక్కగా నీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇలా డస్ట్ని రిమూవ్ చేసుకున్న తర్వాత సర్ఫ్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ని తీసుకోండి. ట్యాప్ వాటర్ని తీసుకుని క్లాత్ని ముంచి గట్టిగా పిండి ఈ క్లాత్ తోటి చక్కగా మెష్నంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్నట్లయితే మనకి డస్ట్ లేకుండా మురికంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా మీరు కిటికీల్ని, గ్రిల్ డోర్స్ని మొత్తం అంతా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే గ్రిల్లే కాకుండా లోపల మెస్ కూడా ఎంత నీట్గా డస్ట్ రిమూవ్ అయిపోయి వైట్గా కనిపిస్తుందో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్.